గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. మనమైతే డైలీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాము. ఈ క్రమంలో మనం పార్ట్ 1 దీంట్లో పార్ట్ 1 ఏముంటుందంటే ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనేది కంప్లీట్ చేసేసాం అనమాట. ఈ పార్ట్ 1లోనే ఆర్టికల్ 1 to 4 నిన్న చెప్పింది మీకు క్లియర్గా కాన్స్టిట్యూషనల్ డివిజన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తాను. బేసిక్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఈ ప్రొవిజన్స్ని పార్ట్స్గా చేసామన్నమాట. టోటల్ పార్ట్స్ ఇవన్నీ మనం ఈ సిరీస్లో తెలుసుకుంటూ వస్తాము. సో ఈ క్రమంలో ఈ పార్ట్స్ని మళ్ళీ సబ్ డివిజన్ చేసి 1 to 4 ఆర్టికల్స్ అని 1 to 4 అనేది నిన్న అయిపోయిందిలే. ఈ పార్ట్స్ అనేది మనం ఆర్టికల్స్గా డివైడ్ చేసామన్నమాట. సో ఈ క్రమంలో మనం ఫస్ట్ పార్ట్లో 1 to 4 ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు ఇది ఇంట్రడక్షన్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటయ్యా అంటే పార్ట్ 2లో సిటిజన్షిప్కి సంబంధించి నిన్న మనం స్టేట్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం సిటిజన్షిప్ గురించి తెలుసుకుందాం. అయితే నిన్న కేవలం 1 to 4 ఆర్టికల్స్, ఇక్కడ మటుకు 5 to 11 ఆర్టికల్స్ అనమాట. సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ అనేది పార్ట్స్గా డివిజన్ అయింది. ఈ పార్ట్స్కి సబ్ పార్ట్స్ అనేది ఆర్టికల్స్ అనమాట. ఆ ప్రొవిజన్స్కి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముంటుందంటే సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. ఈ క్రమంలో 5 to 11 ఆర్టికల్స్ మనకి యూజ్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ 5 to 11 మీరు చూస్తున్నారు కదా, ఇది మనం నెక్స్ట్ సిరీస్ నుంచి 5 to 11 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. మీకు సిస్టమేటిక్లో వెళ్తుంది, ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది పార్ట్స్గా ఎలా డివైడ్ చేశారో అలాగా మీకు ప్రొవిజన్స్ అన్నీ ఒకదానికొకటి అర్థమవుతాయి అనే చెప్పొచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఇంట్రడక్షన్ లేకుండా మీకు డైరెక్ట్గా ఆర్టికల్ 4 తర్వాత 5 చెప్పేయచ్చు. కాకపోతే ఇది కొంచెం బేసిక్ ఐడియా మీకు డెవలప్ చేసుకునే ఆలోచనతోనే నేను ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ వీడియో లాగా జరిగింది. అది కూడా పోయినసారి ఏం చేసాం, మనం పార్ట్ 1కి లాస్ట్లో ఇంట్రడక్షన్ ఇచ్చాం. పార్ట్ 1 అని ఆర్టికల్ 1 to 4 అయిపోయినాక ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇస్తున్నాను. లైక్ ఆర్టికల్ 5 కమెన్స్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్, రైట్స్ టు పాకిస్తాన్ మైగ్రెంట్స్, ఇలా అన్నీ ఉంటాయి. మనం ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇబ్బంది లేదు. మీకు ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ 4 ఆర్టికల్స్ ఏంటంటే ఈజీగా అర్థమవుతాయి. కానీ ఇక్కడ నుంచి మీరు ఆ ఫ్లోలో ఉండాలన్నమాట. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 3 minutes పెడితే 3 minutes చేస్తాను. అదర్వైజ్ ఒకే ఆర్టికల్ని 2 పార్ట్స్గా మీకు చెప్తాను. సో నో ప్రాబ్లం, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడమే. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంపార్షియల్ హిస్టరీ సైనింగ్ ఆఫ్.